నమస్తే. మొత్తానికైతే బండి సంజయ్ గారి బర్త్డే సందర్భంగా మోడీ గారి కానుకగా సంజయ్ గారి చేతుల మీదుగా 20,000 సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం అయితే కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో ముమ్మరంగా కొనసాగుతుంది. మొన్న చూసుకున్నట్టయితే కరీంనగర్ పట్టణంలో అయింది, ఈరోజు సిరిసిల్ల పట్టణంలో అయింది. ఈ కార్యక్రమంపై మనతోటి మాట్లాడడానికి సిరిసిల్ల జిల్లా భాజపా అధ్యక్షులు రెడ్డపైన గోపి గారు ఉన్నారు. వారి స్పందన తెలుసుకుందాం. అన్నగారు నమస్తే. చెప్పండి, ఈ పంపిణీ కార్యక్రమం అయితే అట్టహాసంగా కొనసాగుతుంది. ఈరోజు సిరిసిల్ల పట్టణం కొనసాగుతుంది, దీనిపైన మీ అభిప్రాయం? సిరిసిల్ల పట్టణంలో ఏదైతే బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా మోడీ గారి పైన వారి పేరు మీద ఏదైతే సైకిళ్ళ వితరణ కార్యక్రమం చేసినారో అది చాలా అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇంతకుముందు మనం చూసినాం, ర్యాలీగా పోతున్న పిల్లలందరూ సంజయ్ అన్న థ్యాంక్ యూ సంజయ్ అన్న అని చెప్పుకుంటూ పోతున్నారు. బండి సంజయ్ కుమార్ గారు అనే వ్యక్తి బలహీన వర్గాల నాయకుడు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి ఎదిగిరు కనుక సామాన్య కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు అవగాహన వారికి ఉన్నది కనుక వారు ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, ఒక సామాన్య కుటుంబంలో ప్రభుత్వ పాఠశాల చదువుతున్న తల్లిదండ్రులు ఒక సైకిల్ కొనియాలంటే ఎంత కష్టమవుతుంది అన్న ఆ బాధ వారికి తెలుసు కనుక ఈ 10వ తరగతి అన్నదే కఠోర శ్రమ కనుక దానికి సమయం ఉండదు కనుక వాళ్ళు చదివి దాన్ని ఉత్తీర్ణత సాధించాలంటే ఉన్న సమయం సరిపోదు కనుక స్కూల్కు పోవడానికి రావడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇబ్బంది ఉంది కనుక వారి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం కోసం ఆ సైకిళ్ళ వితరణ కార్యక్రమం చేశారు. చాలా మంచి కార్యక్రమం ఇది. ఆ కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషంలో ఉన్నారు, పిల్లలు కూడా చాలా సంతోషంలో ఉన్నారు. అంటే నిరంతర ప్రక్రియ అనుకోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియగా నేను ఎంపీగా ఉన్నన్ని రోజులు ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు నిరంతర ప్రక్రియగా దీన్ని చేస్తా అని చెప్పి వారు వేదిక మీద నేను చెప్పినారు. దీంతోపాటు రానున్న రోజుల్లో ఎల్కేజీ నుండి 5th క్లాస్ విద్యార్థుల దాకా మోడీ కిట్ పేరు మీద ఒక మంచి బ్యాగు, అదే రకంగా అందులో ఒక 6 నోట్బుక్స్, అందులో ఎరేజర్లు, పెన్సిళ్ళు, అదే రకంగా ఒక స్టీల్ వాటర్ బాటిల్, ఇవన్నీ ఎల్కేజీ స్థాయి నుండి 5th క్లాస్ వరకు ప్రతి ప్రభుత్వ పాఠశాల పిల్లలకు కూడా ఈ సైకిల్ వితరణ అయిపోయిన తర్వాత అది కూడా ప్రారంభిస్తామని చెప్పి వారు సభావేదిక పైన చెప్పారు. కనుక చాలా సంతోషకరమైన విషయం. రాజకీయ పార్టీలని లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు కానీ వారు సేవా దృక్పథంతో ముందుకు పోతున్నారు కనుక మాకు కూడా చాలా మంచి కార్యక్రమంగా భావిస్తున్నాం. కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ అన్న గారు ఒక మంచి చక్కని కార్యక్రమాన్ని బర్త్డే సందర్భంగా వారు చేయబోతున్నటువంటి కార్యక్రమం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని దాదాపు 20,000 మంది పిల్లలకు మరి ఏదైతే సైకిళ్ళు పంపిణీ ఉందో అది వారికి స్కూలుకు వెళ్ళడానికి, స్కూల్ నుండి రావడానికి ఎంతో మంచి చక్కగా దోహదపడుతుందని తెలియజేస్తూ మరి ఇది ఒక కార్యక్రమం బేటీ బచావో అని ఎవరైతే నరేంద్ర మోడీ చేపట్టిరో కార్యక్రమం, మరి ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మోడీ గిఫ్టు మరి సంజయ్ అన్న గారి బర్త్డే సందర్భంగా వారు సిఎస్ఆర్ ఫండ్స్ నుండి దాదాపుగా 20,000 సైకిళ్ళు మరి పిల్లలకు ఇవ్వడం, గవర్నమెంట్ స్కూళ్ళ 10th క్లాస్ పిల్లలకు ఇవ్వడం చాలా సంతోషదగ్గ విషయం. ఈరోజు సిరిసిల్లలో పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు 10వ తరగతి హై స్కూల్లో చదువుతున్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన విషయం. పార్లమెంట్ సభ్యులు 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల కష్టాలు తెలుసుకొని గవర్నమెంట్ స్కూళ్ళ గురించి తను ఆలోచించి గవర్నమెంట్ స్కూళ్ళలో స్ట్రెంత్ పెంచాలని చెప్పి వారందరూ కూడా 10వ తరగతి విద్యార్థులందరూ కూడా సైకిళ్ళు వంచడం చాలా గొప్ప కార్యక్రమం. బండి సంజయ్ కుమార్ గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయులు పెద్దలు బండి సంజయ్ కుమార్ గారు ఈరోజు సిరిసిల్ల పట్టణంలో మరి గవర్నమెంట్ స్కూళ్ళలో, శిశు మందిర్ స్కూళ్ళలో చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ ఈరోజు సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి పేద విద్యార్థులను వాళ్ళు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించి ఈరోజు మరి బండి సంజయ్ కుమార్ గారు వాళ్ళకు సైకిల్ పంపిణీ చేయడం అనేది మరి ఒక దేశంలోనే దీన్ని ఉదాహరణ తీసుకొని మరి పార్లమెంట్ సభ్యులు కూడా వాళ్ళ పార్లమెంట్ సభ్యులు పరిధిలో మరి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మరి రానున్న రోజుల్లో కూడా విద్యార్థుల పట్ల మరి ఉన్న 4 సంవత్సరాల పీరియడ్లో కూడా ఇంకా ముందు కూడా 8, 9 తరగతి ఉన్నటువంటి వాళ్ళు 10వ తరగతికి అవుతారు కనుక వాళ్ళకు కూడా ఇస్తారని ఈరోజు మరి కేంద్ర మంత్రి గారు హామీ ఇవ్వడం, వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈ మోడీ గిఫ్ట్ పేరుతో మరి ఈరోజు పంపిణీ కార్యక్రమం చేయడం, మరి అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం కూడా ముందుగా ఉంటుంది కనుక మరి ప్రతి ఒక్క విద్యార్థులు అందరూ కూడా ఈరోజు
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి హర్షం వ్యక్తం చేస్తున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మోడీ గారి పేరుపై మోడీ గారి కానుక పేరుతో ఈరోజు గవర్నమెంట్ శిశు మందిర్ పాఠశాలలో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రారంభించడం జరిగింది. విడతల వారీగా ప్రతి 10వ తరగతి చదువుతున్న గవర్నమెంట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ విడతల వారీగా దాదాపు 20,000 సైకిళ్లను పంపిణీ చేయడానికి బండి సంజయ్ అన్న గారు కంకణబద్ధులై నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే పేద విద్యార్థులు స్కూల్కి రావడానికి సుదూరాల నుంచి స్కూల్కి రావడానికి ఇబ్బంది పడుతున్న స్థితిని వారు తెలుసుకొని వారికి ఇబ్బంది కలగకుండా నాణ్యమైన విద్యను తీసుకోవడానికి పాఠశాలకి సమయానికి రావడానికి ఈ సైకిళ్ళు ఎంతగానో తోడ్పడతాయని వారు సద్వినియోగం చేసుకుంటారని రానున్న రోజుల్లో ఇంకా సంజయ్ అన్న గారు ఈరోజు తెలియజేయడం జరిగింది. ఏంటంటే రానున్న రోజుల్లో ఆయన ఎంపీగా ఉన్నన్ని రోజులు ప్రతి సంవత్సరం 10వ తరగతికి వచ్చే పిల్లలకి సైకిల్స్ పంపిణీ చేస్తా అని చెప్పారు. దీన్ని మేము చాలా సంతోషకరంగా భావిస్తున్నాము. ఇది పిల్లలందరికీ రాబోయే రోజుల్లో ఈ నిర్ణయం ద్వారా రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి స్ట్రెంత్ పెరుగుతుందని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ మంచి నిర్ణయాన్ని తీసుకొని పార్లమెంట్ పరిధిలో ప్రతి గవర్నమెంట్ పాఠశాలని అభివృద్ధి చేయడానికి తన వంతు కృషిగా ఈరోజు సంజయ్ అన్న గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ అలాగే సైకిల్ పొందిన ప్రతి విద్యార్థికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. మన మోదీ కానుక అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా సైకిల్ అందించడం నిజంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి సంజయ్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారు ఇలాగే నిండు నూరేళ్ళు మంచిగా పుట్టినరోజు జరుపుకోవాలని మరిన్ని సేవా కార్యక్రమాలు వాళ్ళు చేయాలని నిజంగా అభినందిస్తూ ఉన్నాం.